విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించే యత్నాలు చేస్తుండటంతో వైసీపీ బలంగా వ్యతిరేకిస్తోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి విద్యను పేదవాడికి దూరం చేస్తున్నాయని కడుబండి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వైసీపీ నాయకులు దేముడు, అల్తిబాబురావు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో బొడ్డవర అనే పంచాయతీలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తలచిన ఈ దుర్మార్గమైన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బొడ్డవర రావడం జరిగింది. అయితే ఈ బొడ్డవర గ్రామం అంతా కూడా మెజారిటీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. ఇక్కడ ఈ ప్రాంతంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ఊర్లో ఎంతో మంది వెనుకబడిన పిల్లలు అందరూ కూడా గత 5 సంవత్సరాల జగనన్న కాలంలో అటు అమ్మఒడి కానీ, ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా కానీ ఎన్నో రకాలుగా పిల్లలు చదువుకుని బాగుపడుతున్న టైంలో 2023 విజయనగరంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయితే ఇక్కడ బొడ్డవర పంచాయతీ నుంచి మొన్ననే 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి. అవే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు లేకపోతే ఈరోజు ₹1 కోటి కట్టాలి అంటే బొడ్డవరలో ఉన్న ఈ పేద కుటుంబాలు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు బాగుపడే